నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్ర సీఎంలు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. మరోవైపు జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్ట్ లో యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారులు ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ తో ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు ఫోటోలు దిగారు. జై చంద్రబాబు నాయుడు. గుడ్ లక్ సార్. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోను, యూరోప్ లోను ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పశ్చిమాసియా, అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాస ఆంధ్రులు తరలి వెళ్లారని, ఇప్పుడు యూరోప్ లోను విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు. మీకు బలం పెరగాలంటే, మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు, ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి. కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు, మన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు. లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు. దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని చాలా సిస్టమేటిక్ గా ఆలోచిస్తాను. రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి. నవేడేస్ మీరు వచ్చి ఫిజికల్ గా పనిచేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఫిజికల్ వర్చువల్ రియాలిటీ. ఫిజికల్ గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ 1 hour 2 hours 3 hours డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్ పోవాలా, 1 hour 2 hours పని ఉంటుంది. 50% ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా తయారు చేయాలని నా కోరిక. చాలా మంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు గాని పనిచేస్తే 40-50 వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ గాని, ఇంకొక పక్కన జీసీసీ గాని, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన, ఇంకొక పక్కన మీరందరూ గాని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, దీనికి ఎన్డీఏ కూటమి నేతలు ఎనలేని కృషి చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. సోమవారం 25, 39వ డివిజన్లలో మొత్తం 2 కోట్ల 2 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు.
తన దృష్టి మొత్తం నియోజకవర్గం అభివృద్ధి మీదే పెట్టానని, తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం జోసెఫ్ నగర్ లో ఉన్న ప్రభుత్వ స్కూల్ ను సందర్శించారు. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, వీటన్నిటిని విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనుబంధ రోడ్లన్నీ కూడా ఇవాళ వేసుకోవడం జరుగుతుంది. గతంలోనే 2.5 కోట్లకి పూర్తిగా ఈ డివిజన్ లో 90% పాటు డ్రైన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 8 కోట్ల వర్క్స్ కేవలం ఈ 25వ డివిజన్ లో మాత్రం చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. వచ్చి రాగానే ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టాం. అందులో ప్రధానంగా డ్రైన్స్, రోడ్స్ అనేవి చాలా సర్వసాధారణమైన సమస్యలు. అందులో ఎవ్వరూ ఇప్పుడు దాకా పట్టించుకోని సమస్యలుగా మిగిలిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ తో కూడా అతి మారుమూలమైన రోడ్లు కూడా ఈ రోజు దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అదే విధంగా ఈ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కాంట్రాక్టర్ గారు ఈ 1 month లో ఈ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ డివిజన్ లో మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పటికే 90% వర్క్స్ అన్ని కూడా 25వ డివిజన్ లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మరిన్ని 2-3 నెలల్లోనే మిగతా 10% కూడా పూర్తి చేసుకొని 25 డివిజన్ అనేది ఇటు రోడ్లకి, డ్రైనేజీలకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి, కొన్ని రోడ్స్ లో రోడ్లు వేసుకునే హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అని డౌన్ అవుతున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ అయ్యి రేపొద్దున మళ్ళీ రైనీ సీజన్లో ఎక్కడ ఇబ్బంది కాకుండా మునిగిపోకుండా అవి కూడా హైట్ లేపుకొని ఇది లేదా కల్వర్ట్ వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వర్క్స్ని చేయాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికంగా ఒక స్కూల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా ఇదే పరిస్థితి, ఇవి హైట్ అయిపోవడం. ఈరోజు 25వ డివిజన్లో 1,50,00,000కి రోడ్లు, సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి. అట్లాగే గతంలో 2 months క్రితం, ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్లన్నీ కూడా 2 months క్రితం 2,50,00,000 పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కొన్ని అనుమాన రోడ్లు కూడా 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్లు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆదర్శ్ నగర్, లక్ష్మీనగర్, సాయినగర్ మొదలై ఉన్నాయి. ఇంకా ఒక 9 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నారు. అది కౌన్సిల్లో ఉంది, తొందరలో వస్తుంది. 25వ వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగంగానే సహకరించి ఎంతో ఇదిగా 25వ డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో 20 years బ్యాక్ కూడా ఈ రోడ్లని పట్టించుకునే లేరు. ఎన్ని గవర్నమెంట్ మారినా వచ్చినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడున్న మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు చొరవతోటి మేము ఏ ఫైల్ పెట్టినా కానీ ఎమ్మటే శాంక్షన్ చేయడం, అధికారులతో మాట్లాడడం చేసి ఒక మా 25వ డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. 25వ డివిజన్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా 25వ డివిజన్ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం గవర్నమెంట్ బుడమేరు వాగు వరదల సమయంలో నగరపాలక సంస్థ నిధులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఖర్చు చేసిన విషయంపై బహిరంగ చర్చకు రావాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తో భేటీ అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు. నగర కమిషన్ నిధులు ఖర్చు విషయంలో ఆధారాలు చూపించలేక కేవలం తనకు అధికారం ఉందని, ఇష్టారాజ్యంగా ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ చేస్తున్న ఆరోపణకు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బహిరంగ చర్చకు ఎప్పుడో పిలిచినా తమ చేసిన ఆరోపణలపైన కూడా ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. ఆధారాలు చూపలేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారు వెల్లడించారు. సమస్యకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఈరోజు గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం కూడా జరిగింది. మేడం గారికి మేము 2 విషయాలపై
మేము మేడం గారితో చర్చించి ఆ ఒక లెటర్ రూపేణా మేము మా యొక్క అభ్యర్థనను కూడా మేడం గారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది. మొదటి అంశము బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి 9,24,00,00,000 రూపాయల కమిషనర్ అవినీతి భాగవతానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపించండి, సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకోండి. ఎందుకంటే మేము ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలన్నా కూడా ఆయన చర్చించేటువంటి పరిస్థితి కల్పించకుండా మొన్న 4వ తేదీన హుటాహుటిన సభని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు. తర్వాత 8వ తేదీన వాయిదా పడినటువంటి సమావేశం నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము తెలియజేశాం. 17వ తారీఖు నిర్వహించండి, పండగ సెలవులు అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఆ లెటర్లో రాసి కమిషనర్ గారి పేషీకి, అదేవిధంగా కమిషనర్ గారికి మెయిల్కి, వాట్సాప్ ద్వారా ఆయనకి సమాచారం అందించడం జరిగింది. 16వ తారీఖున స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్లు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి స్టాండింగ్ కమిటీ మీద మాట్లాడటం జరిగింది. స్టాండింగ్ కమిటీ విషయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉండటం అనేది చిత్తశుద్ధితో ఎన్నిక జరగదు అనే అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా నాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి నేను ఏమి నిర్ణయం తీసుకోవాలో కూడా చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిషనరు తన రూల్స్ని, విధుల్ని పూర్తిగా విస్మరించేశారు. 4వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియ మొత్తం కూడా ఆయన మాట్లాడుతున్న విధానం అంతా కూడా మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేయర్ గారు, నేను, మా తోటి కార్పొరేట్లు అందరం కూడా అడుగుతా ఉన్నాం. ఆయన మాట్లాడిన ప్రతి అంశం మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఈ రోజు దాకా మాట్లాడిన, మీడియాలో మాట్లాడిన ప్రతి విషయం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా కౌన్సిల్ హాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి అంశం మీద మేము కూలంకుషంగా ఆయన మాట్లాడిన దాని మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మా స్టాఫ్కు సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, లాయర్ల పైన జరుగుతున్న దాడులు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. డిప్యూటీ కమిషనర్ జిఎంసి ప్రభాస్ సార్ నా పేరు. నా పొలం ఇట్లా కబ్జా గురి చేసి నన్ను కొట్టి ఎలగొడతానికి చూసి తీగలేశారు సార్ మా పొలానికి. గుంటూరు వాళ్ళు వీళ్ళు చేసిన వాళ్ళు ఉంది. నడింపాలెం గ్రామం మా పొలం. ఏ మండలం? బతిపాడు మండలం సార్. ఎంత? 3 ఎకరాల 80 సెంట్లు సార్ మాది. ఆ పొలం ఇంత ముందు రాలేదు కానీ ఇప్పుడు పరుగులు ఎత్తుకుంటూ వచ్చి మమ్మల్ని గందరగోళం. ఎవరు పెదబాబు గారు అంట, ఏలూరు ఆయన డీసీఎం బండ్లో తీసుకొని వచ్చి గబగబ జనాన్ని బయటికి నేడవంటరాలు వేసి గోలగోలు చేసి తీగేసాడు పైరేసుకోకుండా. మేము బతికేదే దాని మీద సార్. మాకు ఏ ఆధారాలు కూడా మాకు లేవు సార్. మేము ధనికులం కాదు. మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు సార్. మాకు అది న్యాయం చేస్తారని నేను ఈ కోర్టు చుట్టూరు ఇక్కడికి తిరుగుతున్నాను. ఆఫీస్ గారి కాడికి తిరుగుతున్నాం కానీ పొలం మాదే. మీకు ఎవరు ఇచ్చారు? ఎట్లా ఉంది? అది మాకు పూర్వం పట్టా ఇచ్చింది సార్ గవర్నమెంట్. మాకు
మేము చేసుకుంటున్నాం, ఇయర్ వాళ్ళు వస్తున్నారు, మీకెందుకు మేము చేస్తున్నాం అంటున్నారు. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లా. ఎవరు అసలు కొన్నూరు అడ్వకేట్ బేతాళ ప్రకాష్ రావు గారిని పోలీసులు చేసిన టార్చర్కి సంబంధించి కొట్టి హింసించడానికి సంబంధించి మేము గత నెల రోజుల నుంచి మేము బాయ్కట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ ఎస్పీ గారిని కలిస్తే వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము అని చెప్తున్నారు. వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానంటున్నారు. ఈ విధంగా చేసిన వాళ్ళని ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎస్పీగా ఉండటం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ సానుకూలంగా స్పందించారు. ఇంతకుముందు ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆయన కలిసిన తర్వాత పోలీసు విక్టిమ్ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది ఎంత దారుణం! ఆ పోలీసు పక్షపాత వైఖరి అతను చూపిస్తున్నాడు. కాబట్టి ఫ్యూచర్లో మేము ఈ కనుక సక్రమంగా చేయకపోతే వాళ్ళ మీద చర్య కనుక తీసుకోబోదు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మేజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయించడానికి నేను ఏర్పాటు చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఈ రోజున ఇంత 31వ తేదీన మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు అప్పటికి ఎటువంటి కేసులు ఎవరి మీద నమోదు చేయలేదు. 31వ తేదీ ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నారో బేతాళ ప్రకాష్ రావు పైన 2 కేసులు తప్పుడు కేసులు నమోదు చేసి బేతాళ ప్రకాష్ 26వ తేదీ డిసెంబర్ కేసు రిపోర్ట్ ఇస్తే దానిపైన జనవరి 2వ తేదీన కేసు నమోదు చేశారు. అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత ధోరణితోటి ఉన్నారనే దానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఎస్ఐని, సిఐని, కానిస్టేబుల్స్ ముగ్గురిని సస్పెండ్ చేయాలని, డాక్టర్ పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు ఎంక్వైరీ ఆఫీసర్ని వేసామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు. అతన్ని వీఆర్లో పెట్టామని మొన్న 18వ తేదీన పేపర్ ప్రకటించారు. కానీ 31వ తేదీన మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, జూట్ మిల్ భూమి ఆక్రమణ, కార్మికుల సమస్యలు, మహిళా రక్షణ కోరుతూ అధికారంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితుల వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. మూడు పోయి ఒకటి మరి అక్కడి నుంచి వచ్చాను నాన్న. వెంకటేశ్వరనాథతో ఫ్లాట్ వ్యాపారం చేస్తాను, వారం రోజులు 10 రోజులు రిజిస్టర్ అయిపోయి డబ్బులు ఇస్తామని చెప్పి 10 లక్షల 40,000 తీసుకున్నాడు అయ్యా. తీసుకొని 2 నెలలు 3 నెలలు బాధ్యతలు వేసుకొచ్చాడు. అప్పటి నుంచి ఎవరికి చెప్పాల. మా కూతురు కొట్టబోతున్నాను, నన్ను వాడి నుంచి అయిపోయాను నేను. ఎవరు అతను తీసుకున్న అతని పేరేంటి? వెంకటేశ్వర్లు. ఎందుకు ఇచ్చావు? ఏం చెప్పాను ఏదో విడపటి వచ్చి వస్తా పోతా మాయ చేసి మా రోజు ఇస్తాను మాయ చేశాను. పెద్ద కూతురు మా కూతురు ఎప్పుడైనా వాడు పని పెడితే ఇప్పించాడమ్మా. ఈ పని చేశాడు వాడు. అదే వాడు చీయకాడికి పోయి రాపించాడు ఒక లైన్ పెట్టి. ఆ డబ్బులు మాకు వేసాడు, చీయ డబ్బులు ఇక్కడ వస్తాడు అని చెప్పి చీయకాడికి పోతే మా మనవడు చెప్పే వాడు పోతే చీయ ఏమంటాడు, మేము కేసు బుక్ చేస్తా, వాడిని అడగొద్దు, వాడు చేయొద్దు, వాడి కాడికి పోవద్దు, వాడు ఇచ్చినప్పుడు తీసుకోమని చీయ గారు ఆయన రచించాడు. అయ్యో ఏసీ అయ్యా. జైపీఎం శ్రీ బజరంగ జూట్ మిల్ విషయం గురించి పిల్లి బాబురావు జైభీం కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని కొన్ని వివరణలు ఇవ్వబోతున్నాను. బజరంగ జూట్ మిల్ హౌస్లో ల్యాండ్ గ్యాబరింగ్ జరిగిందని చెప్పి 60% వాటాదారుల మీద, ఇటు అంబటి రాంబాబు బ్రదర్స్ మీద కేసు ఫైల్ చేయడం అయిపోయింది. అయితే ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ దానిలో లోపాలు చాలా ఉన్నాయి. ఆ లోపాలను వివరించడానికి ఈరోజు నేను గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి కలవడానికి వచ్చాను.
ఆ లోపాలు ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఎలాంటి ప్రతిపాదిక లేకుండా ఆయన అంబటి రాంబాబు అని ఆయన ఎన్నో పార్టీలు మారాడు, ఎన్నో జాతీయ పదవులు మంత్రి పదవులు అనుభవించాడు. అలాంటి ఆయనతోటి నేను జూట్ మిల్ కార్మికుడిగా ఆయనతోటి నాకు తలపడే అవకాశం లేదు. ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించాడు అనేది కోర్టు. ఒక ఎమ్మెల్యే మీ పక్క నుండి ప్రెస్ మీట్ లో మాట్లాడారంటే మరి ఏదో సపోర్ట్ ఉండబట్టే కదా. గవర్నమెంట్ మాకు సపోర్ట్ లేదు. అయితే మరి ధూళిపాళ నరేంద్ర గారు మరి వేరే నియోజకవర్గం అయినా కానీ జూట్ మిల్లు విషయంలో బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారి దృష్టికి మనం కూడా తీసుకెళ్దాం. వారేమో ₹1 పెట్టి కొన్న బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. నేను ఆయనకు వివరంగా చెప్పాను, అయ్యా ఇది ₹1 పెట్టి కొన్న వాళ్ళకి న్యాయం జరగటం కరెక్ట్ కాదు, వాళ్ళకి న్యాయం జరిగిద్దో జరగదో అది వేరే విషయం. అసలు ఇది ఇల్లీగల్గా కట్టడాలు కడుతున్నారు అనేది కరెక్ట్ కాదు. ఇది ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ జరిగింది. భాష్యం విద్యా సంస్థల నుండి క్రికెట్ నేర్చుకుని భారత్ క్రికెట్ టీం కు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన సంకల్ప బలంతో లక్ష్యాలను సాధించాలని సిఐడి ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ సరిత అన్నారు. ఇండియాకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని సిఐడి ఎస్పీ సరిత సోమవారం భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో భాష్యం రామస్వేత్ క్యాంపస్ సమీపంలో జేఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవెల్ టీమ్ 20 క్రికెట్ టోర్నమెంట్ భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సరిత లాంఛనంగా ప్రారంభించారు. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలతో సైతం నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు ఈ భాష్యం ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఫైనల్స్ 26వ తేదీన నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థలు వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, భాష్యం విద్యా సంస్థల ముఖ్య సలహాదారులు మైకేల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. Yes, but Captain Bhargav, the all-rounder captain from Vizag Vikings. Arjun is the captain from Vizag Vikings. 1, 2, 3. Navani, please achieve these marks. Thank you, Sarita ma'am, for accepting our invitation and raising it. Oh, great Practice, eh? backward punch. Single batting తో షాను చేయడానికి భాష్యం విద్యార్థుల్లో ఎస్పెషలీ 7th, 8th, 9th, 10th టీనేజ్ పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ తో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్, ఇమోషనల్ గా బ్యాలెన్స్, సక్సెస్ ని ఫెయిలియర్ ని ఈక్వల్ గా తీసుకోవాలని వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో భాష్యం ప్రీమియర్ లీగ్ పేరుతోటి మొదటిసారిగా ఈ రోజు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచినందుకు, భాగస్వామిని చేసినందుకు నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే నా పిల్లలు కూడా భాష్యం ప్రొడక్ట్స్ కాబట్టి ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ మ్యాటర్ ఆఫ్ ఆనర్ టు మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ భాష్యం ప్రీమియర్ లీగ్ 2024-2025. I wish all the students, all the participants, all the PET teachers best wishes. వాళ్ళు సక్సెస్ ని, ఫెయిలియర్ ని ఈక్వల్ గా తీసుకోవాలి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. ఇది రైవల్రీగా కాకుండా ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో బాగా ఆడి విజయం సాధించి తద్వారా చాలా విజయాలు ఇంకా ఫ్యూచర్ లో కూడా సాధించాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ టీంలో ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన దేశ క్రికెట్ టీంలో కూడా భాగస్వాములు అవ్వాలని, వారిని మనం చూడాలని గర్వంగా నేను మనస్ఫూర్తిగా యాజ్ అ పేరెంట్ ఆఫ్ భాష్యం స్టూడెంట్స్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ భాష్యం ప్రీమియర్ లీగ్ బెస్ట్ విషెస్ అండ్ అడ్వాన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భాష్యం ప్రీమియర్ లీగ్ మన 2 తెలుగు స్టేట్స్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో ముందు బ్రాంచ్ వైజ్గా, ఆ తర్వాత జోనల్ వైజ్గా, ఇప్పుడు సెంట్రల్ వైజ్గా మొత్తం మ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఆగస్టు 15 స్టార్ట్ చేయడం జరిగింది, జనవరి 26న క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది
ఫిజికల్ ఫిట్నెస్ పెంచాలి, పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి అనే ఉద్దేశంతో మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేసి వీళ్ళకి మెంటల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, గెలుపు ఓటములు ఇబ్బంది లేకుండా వాటిని స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకునే విధంగా పిల్లల్లో తయారు చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. అట్లానే ఇప్పుడు గెలుపు ఓటములు ముఖ్యం కాదు అని అందరూ తెలియజేయటం, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. పార్టిసిపేట్ చేస్తే ప్రతి స్టూడెంట్ కూడా మెంటల్ కానీ ఫిజికల్ కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ స్ఫూర్తితో మరి ఇన్ని రోజులు ఆగస్టు 15 నుంచి జనవరి 26 వరకు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మరి పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పీఈటీలకి, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి ముఖ్యంగా అందరూ పార్టిసిపేట్ చేసి చక్కగా నిర్వహించబట్టి దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం కాబట్టి సహకరించిన గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నేటి వరకు అమల్లోకి తీసుకురాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తుందని రాష్ట్రీయ మహాజన సమితి వెల్లడించింది. ఈ మేరకు లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులందరికీ సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నా పేరు కంబం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంబాబు, సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు గర్రపూడి యోహాన్ గారు, మరి ఇంకా మంగళగిరి, బాపూజీ నగర్, మరి చినకాకాని, రత్నాల చెరువు, మరి గుండుమేడ, శారదా కాలనీ, గుద్దనగుళ్ళ, మరి ఇక్కడ పెదపరివి నుంచి మా అక్కలు చెల్లెళ్ళు ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని, గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయమని అడగటం కోసం, అర్జీ ఇవ్వడం కోసం ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా దళితుల, ఎస్సీ ఎస్టీల, దళిత ఆదివాసీల డబ్బులన్నీ కూడా ఆయన నవరత్నాల పథకాలకి దారి మళ్లించి ఆయన వాడుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క లోను కూడా మేము సబ్సిడీ రుణం పొందలేదు. మాకు జరిగిన ఈ అన్యాయం, ఈ తీవ్ర ద్రోహాన్ని మనసులో పెట్టుకొని, ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా సబ్సిడీ రుణాలు ఇస్తారు, కొత్తగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ పాతవి మాత్రం తీసేవాళ్ళు కాదు. అవి ఎట్లాగే ఉండేవి, కొత్త ఇగిపోయినా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి కొత్త ఈగపోగా పాతవి మొత్తం ఆయన సొంత పథకాలకు వాడుకున్నాడు. మాకు తీరని అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, మరి జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ మంత్రివర్యులు జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మా 27 సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారం కోరుతూ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కి పెంచాలని డిమాండ్ చేశారు. వెంటనే వేతన సవరణ కూడా చేయాలని చెప్పారు. సహకార సంఘ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రాట్యుటీ ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగానే పెంచాలని సూచించారు. ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆనరీ ప్రెసిడెంట్. ఈ రోజున పిఏసిఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసుల దగ్గర. ముఖ్యంగా ఎప్పుడో
2016లో విడుదల చేసినటువంటి 2019లో విడుదల చేసినటువంటి జీవో 36ని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. ఆ పే స్కేల్స్ని అమలు చేసే విధంగా డిసిసిబి అలాగే ఆప్కాబ్ కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే 36 జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 62 సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యోగులకి గ్రాట్యుటీ సౌకర్యాన్ని గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి. చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 12 లక్షలు ఆ మేరకి గ్రాట్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ పిఏసిఎస్ఎల్ని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది. సిఐటి యూనియన్